మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని రత్నపూర్లో ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ రత్నపూర్ గ్రామ సర్పంచ్ బొగ్గుల సాలమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ భారతి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ కల్లూరి హరికృష్ణ మాట్లాడుతూ గత సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను అందించే విధంగా ఏ విధంగానైతే కృషి చేశామో కోటి ఆశలతో కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టిన ప్రజలకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అభయహస్తం ద్వారా అన్ని విధాలా సహాయం అందించాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ప్రభుత్వం సహాయం అందించుకుంటే ప్రజల తరపున పోరాటానికి మేమంతా సిద్ధంగా ఉంటామని ఆయన అన్నారు. మరి మనమందరము సమిష్టిగా మన సర్పంచులు, మన ఎంపీటీసీలు, మన ఎమ్మెల్యేలను గెలిపించుకుంటూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు కష్టపడి ఒక స్థాయికి తీసుకొచ్చినాం. మరి గతంలో ఉన్న దానికన్నా మనం మెరుగ్గా ఉండే విధంగా గ్రామాన్ని రూపుదిద్దుతున్నాం. ప్రస్తుతం నూతన ప్రభుత్వం ఏర్పడ్డది. మరి ఆ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ పథకాలు, మరి ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి 6 గ్యారెంటీలు, మరి 6 గ్యారెంటీలను మరి ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలకు చేరే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందో, మరి అందరం కూడా వాటిని పేదవాళ్ళకు చేరే విధంగా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా మరి గత ప్రభుత్వ పథకాలను కొనసాగింపుగా మరి ఎక్కడ కూడా ఏది కూడా రద్దు కాకుండా, కాబట్టి ఎవరైతే కొత్తగా పెన్షన్ కావాలనుకున్నారో వాళ్ళు మాత్రమే ఈ డబ్బాలలో టిక్ పెట్టి దానికి సంబంధించిన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మీ బాబు అన్నావు కదా, అలా దానిలో ఆ డబ్బాలో గీత పెట్టి ఆ సర్టిఫికేట్ నెంబర్ రాసి దాని జిరాక్స్ కూడా దీనికి పెడితే సరిపోతుంది. ఓకేనా? ఈ ప్రతి ఫామ్ కి కూడా మీ అందరూ మీ ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కూడా పెట్టారు. ఇంకా ఏమన్నా ఈ కార్యక్రమంలో ఎంపీఓ తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు బొగ్గుల యాదగిరి, ఉప సర్పంచ్ శోభా కిషన్, ఏవో లావణ్య, ఏఈఓ మజీద్ అలీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.